గడగడలాడించిన మాధవీలత మేడం గారు మన దంపి గారు మన హిందూ శ్మశానం ఏం మాట్లాడదలుచుకుంటారో మీరు అందరు కొంచెం నెమ్మదిగా నిదానంగా వినండి. ఈ రోజు దాకా రాజకీయాలకు సంబంధించింది కాదు, నేను రాజకీయం కోసం రాలేదు ఇక్కడ. కానీ ఒక రకంగా నా అదృష్టం ఏంటంటే నా అన్నదమ్ములకు అక్క చెల్లెళ్లకు రాజకీయం ద్వారా నేను పరిచయం అవ్వడం నా అదృష్టం. భగవంతుడు ఏదో కారణం ఇస్తాడు, నా అన్న వాళ్ళకి పరిచయం కానీ ఒక కారణం ఇస్తాడు. నాకు అట్లా రాజకీయం అనే ఒక అద్భుతమైన కారణం ఇచ్చిండు నా అన్న వాళ్ళకి పరిచయం కావడం. అది ఇంకా అయితే వాటికకు ఏళ్ల క్రితం పెద్ద మనసు చేసుకొని రెడ్డి కుటుంబం వాళ్ళు మనకి భూమి ఇవ్వడము మన సనాతన ధర్మంలో గొప్పతనం. అదే మనని వీళ్ళు మత కులాల పేరు మీద విడగొట్టే ప్రయత్నం లక్షలలో చేసుకొని, ఎందుకంటే ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఒక కోణం ఉంది, ఒక పద్ధతి ఉంది దీన్ని అర్థం చేసుకోవడానికి. ఇట్లా ఎంతో మంది వాళ్ళకి సామర్థ్యం బట్టి, అంటే వాళ్ళు సంపాదించుకున్నాక ఇంత మిగిలితాయో వచ్చే లోపల ఇది ఏదైతే నేను ఎక్కువ సంపాదించుకున్నానో ఇది నా ధర్మానికి ఇచ్చిపోవాలి అని మహానుభావులు ఎంతో మంది, అట్లా కాపులు కావచ్చు, బల్జలు కావచ్చు, ముదిరాజులు కావచ్చు, రెడ్లు కావచ్చు, కోమట్లు కావచ్చు, క్షత్రియులు కావచ్చు, బ్రాహ్మణులు కావచ్చు, ఈరోజు సనాతన హిందూ ధర్మము ఈడ దాకా ఇంత గట్టిగా వచ్చిందంటే సనాతన హిందూ ధర్మంలో ప్రతి సమాజము సనాతన హిందూ ధర్మానికి దానికి చాతనైనంతకు పిడికిలు ఇచ్చినారు. అంటే దీనికి డేట్ లేదు. అరే ఎన్న మొదలైంది అని హిందుత్వం అంటే చెప్పేటందుకే ఎవడు ఉండడు, ఇలా ఎవరికి తెలియదు. అంటే ఎవరికి తెలియనంత సృష్టి ఎప్పుడైతే మొదలైందో అప్పటికెంచి హిందూ ధర్మం ఉంది. అందుకే దీన్ని సనాతన హిందూ ధర్మం అంటారు. ఫస్ట్ అది తెలుసుకోవాలి, సనాతనం అంటే ఏందిరా అంటే తారీఖు లేని క్యాలెండర్ లేదు దీనికి. అప్పటి సంది ఉంది ఇది మన దగ్గర. మీతో వచ్చిన వాళ్ళంతా నిన్న మొన్న వచ్చిన వాళ్ళు మంచిదే, అందరు రావాలి. ఎందుకంటే సంస్కృతం ఎట్లయితే భాషలకు తల్లో సనాతన హిందూ ధర్మం ఎన్నో మతాలకు తల్లి లాంటిది. దానికించే చూసి అందరు నేర్చుకున్నారు, మంచిది నేర్చుకోవాలి. కానీ అటువంటి తల్లి వైపు కన్నెత్తి చూసినోడిని గాని, అటువంటి తల్లిని అంతం చెయ్యాలని ఆలోచన ఉన్న వాడిని సర్వనాశనం చేసే